చూసేసాం భయ్య. ఐపీఎల్లో మరో సూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్ చూసేసాం. ఢిల్లీ రాజస్థాన్ మ్యాచ్ సూపర్ ఓవర్కి దారి తీసింది. సూపర్ ఓవర్ అంటేనే ఏదో డిఫరెంట్ వైబ్ వస్తుంది ఫ్యాన్స్కి. మరి ఈ మ్యాచ్ ఎలా జరిగిందో కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 32వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సంజు శాంసన్ ఆలోచన అయితే ఒకటే ఉంది, ఢిల్లీ బ్యాటింగ్ని ఎలా అయినా రిస్ట్రిక్ట్ చేయాలని. కానీ ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ రెడీగా ఉన్నారు. ఈ మ్యాచ్ ఒక బ్యాటింగ్ పార్టీ అవుతుందని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు, ఎందుకంటే ఆ పిచ్ అలాంటిది. సరే, ఇక ఢిల్లీ బ్యాటింగ్ ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఢిల్లీ బ్యాటింగ్ స్టార్ట్ అదిరిపోయింది. అభిషేక్ పురేల్ 2వ ఓవర్లోనే 23 పరుగులు సాధించారు, అది కూడా స్టైలిష్ షాట్స్తో. కానీ జేక్ ఫ్రెజర్ మెక్గోల్ మళ్ళీ నిరాశపరిచారు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో 9 పరుగులకే అవుట్ అయ్యారు. అదే సమయంలో కరుణ్ నాయర్ ఒక్క పరుగు కూడా చేయకుండా రన్అట్ అయ్యారు. అయినప్పటికీ కేఎల్ రాహుల్ అలానే పోరెల్ కలిసి 63 రన్స్ పార్ట్నర్షిప్తో ఇన్నింగ్స్ని ముందుకు నడిపించారు. బట్ ఈ మ్యాచ్లో అసలైన గేమ్ చేంజర్ ఎవరంటే అక్షర్ పటేల్ అలానే ట్రిస్టన్ స్టబ్స్. అక్షర్ 14 బాల్స్లో 34 రన్స్ చేశారు, అందులో ఒక 6, 2 4లతో రచ్చ చేశారు. అలానే స్టబ్స్ 18 బంతుల్లో 34 పరుగులు చేశారు. చివరి 5 ఓవర్లలో ఢిల్లీ 77 రన్స్ రాబట్టింది. సో రిజల్ట్ ఏంటంటే 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఢిల్లీ క్యాపిటల్ 188 రన్స్ చేసింది. సందీప్ శర్మ ఆఖరి ఓవర్లో 23 పరుగులు ఇచ్చినా రాజస్థాన్ బౌలర్స్ అయితే బాగానే బౌలింగ్ చేశారు. కానీ 189 టార్గెట్ చేయడం రాజస్థాన్కి అంత ఈజీ కాదు. ముందుగా యశస్వి జైస్వాల్ అలానే సంజు శాంసన్ ఓపెనింగ్లో 5 ఓవర్లోనే 50 పరుగులు చేశారు. జైస్వాల్ 6లు, శాంసన్ 4లు, అభిమానులు ఊగిపోయారు. కానీ 6వ ఓవర్లో డిజాస్టర్. సంజు శాంసన్ రిబ్ ఇంజరీతో రిటైర్డ్ అయ్యారు. ఇది రాజస్థాన్ కైతే పెద్ద షాక్. జైస్వాల్ మాత్రం ఫామ్ లో ఉండి మరో 50 కొట్టారు. కానీ కుల్దీప్ యాదవ్ అతన్ని అవుట్ చేసేశారు. రియాన్ పరాగ్ అక్షర్ పటేల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాక నితీష్ రాణా వచ్చి మళ్ళీ ఆటని ఒక ఫామ్ లో పెట్టారు. చివరి ఓవర్లో 9 కావాలి. మిచెల్ స్టార్క్ బాల్ వేశారు. యార్కర్లు, సింగిల్స్ మరియు ఆఖరి బంతికి 2 పరుగులు కావాలి. ధ్రువ్ జురేల్ రన్అట్. స్కోర్ టై అయింది. ఈ సీజన్లో ఫస్ట్ సూపర్ ఓవర్. ఇది నిజంగా ఒక ఎగ్జైటింగ్ మ్యాచ్. రాజస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఇట్మైర్ పరాగ్ బ్యాటింగ్కి వచ్చారు. స్టార్క్ మళ్ళీ మాయాజాలం చేశారు. 5 బాల్స్లో 11 రన్స్ మాత్రమే ఇచ్చి 2 రన్అట్స్. ఢిల్లీ నుంచి కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్ వచ్చారు. సందీప్ శర్మ బౌలింగ్. రాహుల్ ఒక డబుల్, ఒక 4 కొట్టారు. ఆ తర్వాత స్టబ్స్ ఒక భారీ 6. కేవలం 4 బాల్స్లోనే 12 రన్స్. ఢిల్లీ సూపర్ ఓవర్లో గెలిచి పాయింట్స్ టేబుల్లో టాప్కి చేరింది. ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి మిచెల్ స్టార్క్. ఈ మ్యాచ్లో కీలక ఆటగాడు ఎవరంటే ఢిల్లీ నుంచి మిచెల్ స్టార్క్. చివరి ఓవర్లో 9 పరుగులు డిఫెండ్ చేసి సూపర్ ఓవర్లో రన్అట్స్తో గెలిపించారు. అభిషేక్ పురేల్ 49, అక్షర్ స్టబ్స్ 34 చొప్పున సూపర్ బ్యాటింగ్ చేశారు. ఇక రాజస్థాన్ నుండి జైస్వాల్ 51, నితీష్ రాణా 51తో మెప్పించారు. కానీ సంజు శాంసన్ ఇంజురీ వాళ్ళని బాగా దెబ్బతీసింది. ఇక రాజస్థాన్ ఈ మ్యాచ్లో బాగా ఆడిన ప్రెజర్ టైంలో మాత్రం ఫామ్ని కోల్పోయారు. ఢిల్లీ మాత్రం ప్రెజర్లో కూడా కూల్గా ఆడింది. ఈ విజయంతో ఢిల్లీ 6 మ్యాచ్లలో 5 విజయాలతో టాప్లో ఉంది. ఇక రాజస్థాన్ మాత్రం 7 మ్యాచ్లలో 5 ఓటములతో 8వ స్థానంలో ఉంది. మరిన్ని ఐపీఎల్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.